ఏమండి తీసుకోండి. థ్యాంక్ యూ. బాగుందా? కాఫీ చాలా బాగుంది. అది కాఫీ కాదు, టీ. నాకు ఇలాంటి టాలెంట్ టెస్టులు పెట్టుకో. ఇచ్చే ముందే కాఫీనో టీనో చెప్తే ప్రాబ్లం ఉండదు కదా. అంటే ఏంటి మీ ఉద్దేశం? రెండూ ఒకేలా ఏడుస్తాయని. ఏంటి ఏమన్నారు? ఐ మీన్ నాకు రెండిటికి పెద్దగా తేడా తెలియదని చెప్తున్నాను. మమ్మీ, డాడీ ఏ నాకు స్టార్ ఇచ్చారు. నీకేమైందిరా బంగారం? నువ్వు డల్ గా ఉన్నావు. నీకు టీచర్ స్టార్ ఇవ్వలేదా? ఏం పర్వాలేదు, టీచర్ ఇవ్వకపోతే ఏంటి, ఆ స్టార్ ఏదో నేనే ఇస్తాను. నాకు 1 కాదు 2 స్టార్స్ ఇచ్చారు. వెరీ గుడ్ అని కూడా రాశారు. చూడు డాడీ. కంగ్రాచులేషన్స్ మై డార్లింగ్ డాటర్. పిన్ని, మాకు స్టార్స్ వచ్చాయి. చూడు చూడు. వెరీ గుడ్. ఏమైంది ఝాన్సీ, ఎందుకలా ఉన్నావు? ఏం లేదక్క. ఏం లేకపోవడం ఏంటి? డల్గా కనిపిస్తున్నావు కదా. ఏం లేదని అన్నాను కదక్క, వదిలే. ఇప్పుడు ఝాన్సీ పిన్ని మూడు అస్సలు బాగోలేదు. ఎవరైతే పిన్ని నవ్విస్తారో వాళ్ళకి పానీపూరి తినిపిస్తాను. ఎవరు ట్రై చేస్తారు? ఓకే, కమ్ ఆన్, స్టార్ట్. పిన్ని, నీకొక జోక్ చెప్తాను, నువ్వు నవ్వుతావు. చెప్పు. ఒక అడవిలో ఒక ఏనుగు నడుచుకుంటూ వస్తుంది. ఒక చీమ ఏనుగుని చూసి చెట్టు చెట్టుకు వెళ్ళి దాక్కుంది. అప్పుడు ఇంకొక చీమ వచ్చి ఎందుకు దాక్కున్నావు అంది. అప్పుడు ఆ చీమ అంది, ఏనుగుకి కాలడ్డం పెడతాను, అప్పుడు అది కింద పడిపోతుంది అని. రెండో చీమ అంది, నేను వెళ్ళాక కాలడ్డం పెట్టు, లేదంటే నా కాలు కింద పడి ఏనుగు చచ్చిపోతుంది అని. పిన్ని, నీకొకటి చెప్పనా? స్కూల్లో ఫ్రాగ్ ఎలా గెంతుతుందో చూపించారు. నీకు చేసి చూపించనా? బెక్ 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 బెక్. ఏ వంశీ, బల్లి ఎక్కడా? నీ షర్ట్ మీద. చూడు ఝాన్సీ, నువ్వెందుకలా డల్గా ఉన్నావో చెప్పొద్దు, కానీ నువ్వు అలా ఉండకూడదని మాత్రం చెప్పగలను. నువ్వు డీల్ చేస్తుంది చిన్న కేసు కాదు, ఫైట్ చేస్తుంది చిన్న వ్యక్తితో కాదు, మృణాలిని లాంటి మేరు పర్వతంతో. డిసప్పాయింట్మెంట్స్, థ్రెటనింగ్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ నీ బ్రెయిన్ లోపలికి వెళ్ళనివ్వకు. అదొక్కటే నీకు సక్సెస్ ఇచ్చేది. ఝాన్సీ, నువ్వొక్కదానివి డల్ అయితే మేమందరం డల్ అవుతాం. నువ్వు సంతోషంగా ఉంటే అందరం సంతోషంగా ఉంటాం. బల్లి లేదు, ఏం లేదు, నువ్వు అబద్ధం చెప్పావు. మన వంశీకి స్వీటీకి స్టార్స్ వచ్చినందుకు మనం మ్యూజిక్ పెట్టుకొని డాన్స్ చేద్దాం. లెట్స్ పార్టీ టైమ్. It's a family party. It's a family party. It's a family party.
అక్క కళ్ళు తిరిగి కింద పడిపోయింది. హే స్వీటీ 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 ఏమండి స్వీటీ స్వీటీ ఏమైంది ఏమైందమ్మా స్వీటీ 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 ఏమైంది స్వీటీ స్వీటీ లేమ్మా స్వీటీ 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 కొన్ని ఇంపార్టెంట్ టెస్టులు చేయాలి. అవన్నీ చేసిన తర్వాత కానీ ఏ విషయం అనేది చెప్పలేం. అలాగే డాక్టర్, మీకు ఏ టెస్ట్ కావాలంటే ఆ టెస్ట్ చేయండి, కానీ నా కూతురికి మాత్రం ఏ ఇబ్బంది రాకుండా చూడండి ప్లీజ్. షూర్. బావా ఏమండి డోంట్ వరీ రాధా. సార్ సార్ మీరు క్యాష్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి 2 lakhs పేమెంట్ చేయండి. 2 lakhs? అవును సార్, ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు. మీరు వెళ్ళి ముందు పేమెంట్ చేయండి. టెస్ట్లు అవి మొదలు పెట్టాలంటే ముందు మీరు పేమెంట్ చేయాలి. ఇప్పటికిప్పుడు 2 లక్షలంటే ఎలా తెస్తాం? నేను తీసుకొస్తాను, నా ఫ్రెండ్స్ ఉన్నారు, వెళ్ళి నేను అడిగి తీసుకొస్తాను. మీరు ఇక్కడే ఉండండి, మీ అక్కను కొంచెం చూసుకుంటూ ఉండమ్మా. సరే బావా. ఏంటి ఝాన్సీ ఇది ఇలా అయిందేంటి? ఏం కాదులే అక్క, నువ్వేం కంగారు పడుకో. అవును, వంశీ ఏడి? వంశీ వంశీ ఇక్కడే ఉండాలి కదా, ఏమైపోయాడు? అక్క నువ్వు వెళ్ళి అటు చూడు, నేను ఇటు చూస్తాను. సరేనా? వంశీ అమ్మా అమ్మా పిన్ని అమ్మా పిన్ని అమ్మా పిన్ని అమ్మా. నీ పేరేంటి బాబు? వంశీ. అవును, ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావు? మీ వాళ్ళందరూ ఏరి? అక్కకి ఒంట్లో బాలేదు, అందుకే అక్కనే హాస్పిటల్కి తీసుకొచ్చాం. ఓహ్, నా అమ్మ పిన్ని అందరూ తప్పిపోయారు. ఓహో, వాళ్ళే తప్పిపోయారా? అవును. ఇంతకీ మీ అక్క పేరేంటి? స్వీటీ. మీ అమ్మ పేరు? రాధా. మరి మీ పిన్ని పేరు? ఝాన్సీ. ఝాన్సీయా? అంటే లాయర్ ఝాన్సీయా? అవును. ఓ సరే పద, నిన్ను మీ అమ్మ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాను. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి సార్. ఇక్కడ స్వీటీ అనే పేషెంట్ ఎక్కడ జాయిన్ అయింది? ఐసీయూలో ఉంది సార్. ఓకే, థ్యాంక్ యూ. బాబాబు, మా అబ్బాయిని ఏమైనా చూసావా? లేదు, చూడలేదు మేడం. ఎటు వెళ్ళాడు? ఎక్కడ కనిపించడం లేదక్క. అయ్యో అక్క ఎక్కడికి నువ్వేం వెళ్ళిపోయాడు? కంగారు పడుకో. అయ్యో వంశీ, వంశీ ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్న? చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. గౌతమ్ గారు, మీరేంటి ఇక్కడికి వచ్చారు? మీకోసం వచ్చాను. ఆ ఫోన్లో ఉన్న డేటా రికవర్ చేయడానికి నా ఫ్రెండ్ ఒక అతను ముంబై నుంచి వస్తున్నాడు. అతను రాగానే డేటా రికవర్ చేయొచ్చు. సో ఫోన్ కావాలి, అందుకే వచ్చాను. మీ ఇంటికి వెళ్తే హాస్పిటల్కి వెళ్ళారని తెలిసింది, అందుకే ఇక్కడికి వచ్చాను. అది ఏంటి మేడం, ఎన్నిసార్లు చెప్పాలి? అర్జెంటుగా డబ్బులు కట్టండి. డబ్బులు కట్టకుండా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయరు. అవతల అమ్మాయి కండిషన్ బాలేదండి.
సిస్టర్, మా బావగారు డబ్బులు తీసుకురావడానికి వెళ్లారు. ఆయన వచ్చేస్తారు, రాగానే కట్టేస్తాం. మేడం, లేట్ అయితే మీకే ప్రాబ్లం మేడం. అవి కొన్ని కాస్ట్లీ టెస్ట్లు. మీరు గనక డబ్బులు కట్టకపోతే మేమేం చేయలేం. అరే, డబ్బులు కడతామని అంటున్నాం కదా, కట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోతాం? ఝాన్సీ గారు, ఒక్క నిమిషం ఆగండి. నర్స్, ఎంత కట్టాలి? 2 lakhs. ఓకే, మీరు స్టార్ట్ చేయండి, నేను వెళ్ళి పే చేస్తాను. అయ్యో, మీరెందుకండి? మా బావగారు తీసుకొస్తారు. ఒక పని చేయండి, మీ బావగారు వచ్చాక మళ్ళీ నాకు వెనక్కి ఇచ్చేయండి. ముందైతే ట్రీట్మెంట్ జరగనివ్వండి. నర్స్, మీరు వెళ్ళి స్టార్ట్ చేయండి. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ఐసీయూలో ఉన్న స్వీటీ అడ్వాన్స్ పేమెంట్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి. అయ్యో, పర్లేదండి. అమ్మ ఝాన్సీ, నువ్వు ఇంటికి వెళ్ళు. రేపొద్దున కోర్టు ఉంది కదా, ఎలాగైనా ఈ కేసు నువ్వే గెలవాలి. మీ బావగారు వస్తారుగా, నేను ఇక్కడే ఉంటాను. నువ్వు వెళ్ళమ్మా. ఝాన్సీ గారు, ఆ మొబైల్ ఇచ్చారంటే వీడియో రికార్డ్ చేద్దాం. సరే, వెళ్దాం. బాబు, ఝాన్సీని కొంచెం ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా? షూర్ అండి, పదండి. బాయ్. అక్క, బాయ్. వస్తాను. బాయ్ వంశీ. బాయ్. అమ్మా అమ్మా అమ్మా, పువ్వులు తీసుకోండమ్మా. ఆఖరి 2 మూరలే మిగిలినమ్మా, తీసుకోండమ్మా. ఇవి గనక తీసుకుంటే నేను ఇంటికి వెళ్ళిపోతానమ్మా. తీసుకోండమ్మా, మీకెంత తోస్తే అంత ఇవ్వండి. బాబు, మీరైనా అమ్మగారికి తీసుకోండి బాబు. ఆఖరికి 2 మూరలే మిగిలాయి బాబు, తీసుకోండి. ఇలా ఇవ్వమ్మా. గౌతమ్ గారు, ఆవిడికి ఒక 50 రూపాయలు ఇవ్వండి. ఏంటి అలా చూస్తున్నారు? ఇవ్వండి. చాలా సంతోషం బాబు, చాలా సంతోషం అమ్మా. ఏంటండి చూస్తున్నారు? సిగ్నల్ పడింది, పోనివ్వండి. మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడగండి. మీరు పువ్వులు కొని నా చేత ఎందుకు డబ్బులు ఇప్పించారు? సరే, మీ ఫోన్ నెంబర్ చెప్పండి, ఆన్లైన్ పేమెంట్ చేస్తాను. అరే చిచి, అబ్బే, నా ఉద్దేశం అది కాదండి. మరి ఏ ఉద్దేశంతో అడిగారు? మీ లైఫ్లో మీరు ఎవ్వరికి ఒక 50 రూపాయలు కూడా ఖర్చు పెట్టినట్లేరనుకుంటాను. ఖర్చు పెట్టానండి. ఎవరికి? అది అది అంటే మీ ఉద్దేశం ఏంటండి? ఏ అమ్మాయికి ఖర్చు పెట్టాననా? నేను ఎవరికి ఖర్చు పెట్టారు అన్నాను, ఏ అమ్మాయికి అనలేదు. మీరెందుకు అలా ఆలోచిస్తున్నారు? మీరేది స్ట్రైట్గా ఆలోచించరనుకుంటా. ఏంటి, నేనా? మరి నేనా? ఓ, ఇక్కడే బండి ఆపండి. ఇందాక ఆవిడికి ఇవ్వడానికి నా దగ్గర చిల్లర లేదు, అందుకే మీ చేత డబ్బులు ఇప్పించాను. అర్థమైందా? అది సరే, ఇంత టెన్షన్లో ఆవిడ దగ్గర పూలు కొనడం ఎందుకు? ఇప్పుడు టైం ఎంత అయిందో చూసారా? ఆఖరి 2 మూరలైనా అమ్మితే 4 రూపాయలు వస్తాయని టైం కూడా చూసుకోకుండా కష్టపడుతుంది. ఏ తాగుబోతు వెధవో వస్తే అనవసరమైన న్యూసెన్స్,
అందుకే కొన్నాను. నేరం జరిగాక విచారించడం కంటే నేరం జరగకుండా ఆపగలిగితే మంచిది కదా. మరి ఆ పూలు మీరే పెట్టుకోవచ్చు కదా. నేను కొంటే నేనే పెట్టుకునేదాన్ని. మీరు డబ్బులు ఇచ్చారు కదా, అందుకే పెట్టుకోలేదు. పదండి వెళ్దాం. థ్యాంక్స్ గౌతమ్ గారు. మోస్ట్ వెల్కమ్. ఇదిగోండి ఫోన్. రేపు కోర్ట్ టైంకి డేటా రిట్రీవ్ చేస్తారుగా? ట్రై చేస్తాను. సరే, గుడ్ నైట్ ఝాన్సీ గారు. గుడ్ నైట్ అండి. అసలు మీకు బుద్ధుందా? నాకు చెప్పకుండా వెళ్ళి ఆ ఝాన్సీని ఎందుకు కలిశారు? అది మేడం, అది అంటే నాకు చేత కాదు, ఈ కేసు నేను గెలవలేను అని డిసైడ్ అయ్యి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని చూసారా? రంజిత్, వీళ్ళ కేసు వెళ్ళి వీళ్ళకిచ్చే. మీరు వెళ్ళిపోండి. మేడం అది వెళ్ళి మీకు నచ్చిన లాయర్ని పెట్టుకోండి. వెళ్ళిపోండి. గెట్ అవుట్. మేడం అంత మాట అనకండి. మేడం, మీరు నన్ను వదిలేస్తే నేను జైలుకు వెళ్తాను మేడం. ప్లీజ్ మేడం. సారీ మేడం, మీకు తెలియకుండా అలా వెళ్ళడం తప్పే. మమ్మల్ని క్షమించండి. రాజేంద్ర యాదవ్ గారు, నాకంటూ ఒక లెవెల్ ఉంది. ఆఫ్టర్ ఆల్, నా ముందు నిలబడే అర్హత లేని దాని దగ్గరకు వెళ్ళి మీరిలా చేయడం వల్ల నా పరువు పోయింది. నేను చేతకాక కాళ్ల బేరానికి వెళ్ళినట్టయింది తెలుసా? సారీ మేడం, మేము ఇదంతా ఆలోచించలేదు. ఈ ఒక్కసారికి క్షమించండి. ఇక మీకు తెలియకుండా నేను ఏది చేయను. రంజిత్ మేడం, ఆ మొబైల్లో డేటా రికవరీ కోసం వాళ్ళు ట్రై చేస్తున్నారు. వాళ్లకున్నది 24 గంటలు. ఈ లోపల వాళ్ళకి ఆ హ్యాకర్ దొరకకూడదు. ఎవరు డేటా రికవరీ చెయ్యకూడదు. అలాగే మేడం. మన మనిషి సరెండర్ అయ్యాడు కాబట్టి అతన్ని 24 గంటల్లో కోర్టుకు తీసుకొని రావాలి. ఈలోగా ఎలాంటి ఎవిడెన్సెస్ వాళ్ళకి దొరకకూడదు. బీ కేర్ఫుల్. అక్క, స్వీటీకి ఎలా ఉంది? ఇప్పుడే కళ్ళు తెరిచింది. అమ్మయ్యా, ఏ ప్రమాదం లేదు కదా? నేను వెళ్ళి స్వీటీని చూడొచ్చా? చూడు. స్వీటీ. హే, పిన్నొచ్చింది చూడు. స్వీటీ. అవును ఝాన్సీ, నువ్వు కోర్టుకు వెళ్ళాలి కదా, టైం అవుతోంది. స్వీటీకి ఇలా ఉంటే తనని చూడకుండా ఎలా వెళ్తాను బావా? స్వీటీ మీద బెంగ పెట్టుకొని నిన్నటి నుండి ఏమీ తినకుండా ఉంది. ఇదిగో కాఫీ తాగు. దాన్ని చూస్తావేంటి? తను చెప్పకపోతే మాత్రం నాకు తెలీదా ఏంటి? నిన్ను బలవంతంగా ఇంటికి పంపించినా నీ మనసంతా ఇక్కడే ఉంటుందని నాకు తెలుసు. కాఫీ తాగు, చల్లారిపోతుంది. తాగు. ఝాన్సీ, నువ్వు చాలా స్ట్రాంగ్ అనుకున్నాను. నువ్వు కూడా ఇలా బెంగపడి తిండి తింటాం మానేస్తావా? పిన్ని, ఏంటి స్వీటీ? నువ్వేం తినలేదా? నువ్వే కదా బాగా స్ట్రాంగ్గా ఉండాలి అంటే బాగా తినాలి అంటావు. మరి నువ్వు స్ట్రాంగ్గా ఉంటేనే కదా రాణి పిన్నిని గెలిపించేది. భలే క్వశ్చన్ అడిగా. ఇప్పుడు చెప్పు, దీనికి ఆన్సర్ ఏం చెప్తావు? స్వీటీ గురించి నువ్వేం టెన్షన్ పడకు. తను కళ్ళు తెరిచింది కదా, మేం చూసుకుంటాంలే. నువ్వు కోర్టుకు బయలుదేరు. ఝాన్సీ, ఆ ఇన్స్పెక్టర్ గారికి ఈవినింగ్ డబ్బులు ఇచ్చేద్దాం. థ్యాంక్స్ కూడా చెప్పానని చెప్పు.
అలాగే బావా, వెళ్ళొస్తాను. బాయ్ స్వీటీ. పిన్ని, ఏంటన్నా? ఆల్ ద బెస్ట్ పిన్ని. థ్యాంక్ యూ స్వీటీ. నువ్వు ఇచ్చిన ఈ కాన్ఫిడెన్స్తో ఈ కేసు గెలుస్తాను. గుడ్ న్యూస్తో వచ్చాక మనం పార్టీ చేసుకుందాం, ఓకేనా? ఓకే. బాయ్. బాయ్ పిన్ని. వెళ్ళొస్తాను. బాయ్ అక్క. పద. ఏమైంది? ఆ డేటా రికవరీ అయిందా? వీడియో వచ్చిందా? లేదు, అతను దొరకలేదు. అదేంటి? ఇవాళ ఎలా అయినా సరే రికవరీ చేయిస్తానన్నారు కదా? నిజమే, కానీ అతను ఫోన్ తీయట్లేదు. ఏమయ్యాడో అర్థం కావట్లేదు. పదండి. కేస్ నెంబర్ 340/24. యువర్ ఆనర్, ఈ రాణిని అత్యాచారం చేసింది నా క్లయింట్ టామ్ అని అన్యాయంగా అతని మీద నిందలు వేసి అరెస్ట్ చేశారు. అమెరికా వెళ్లాల్సిన అతన్ని ఆపేసి అతని మీద ఆధారాలు లేని ఎలిగేషన్ సృష్టించారు. రాణి మీద అత్యాచారం చేసింది నా క్లయింట్ టామ్ కాదని మెడికల్ రిపోర్ట్ ద్వారా ప్రూవ్ అయింది. అయినా విక్టిమ్ చెప్పిన సాక్ష్యాల్ని పరిగణలోకి తీసుకొని నా క్లయింట్ అయిన టామ్ని ఇంకా ఈ కేసులో మీరు ముద్దాయిగా పరిగణిస్తున్నారు. అయితే ఈ కేసులో రాణిని తనే అత్యాచారం చేశానని ఒప్పుకొని సతీష్ అనే ఈ వ్యక్తి పోలీసులకి లొంగిపోయాడు. రాణి మీద అత్యాచారం చేసింది ఇతనేనని మెడికల్ రిపోర్ట్లో కూడా తేలింది. ఆ రిపోర్ట్ని కోర్టు వారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. యువర్ ఆనర్, వాస్తవంగా రాణిని మానభంగం చేసింది ఈ ముద్దాయి సతీష్. అయితే నా క్లయింట్ అయిన టామ్ యొక్క ఆర్థిక పరిస్థితి బాగా దృష్టిలో పెట్టుకుని అతన్ని బెదిరించడం ద్వారా డబ్బు సంపాదించాలని ఈ రాణి ప్లాన్ చేసింది. అందుకోసమే ఒక కట్టుకథ అల్లి తన్ని అన్యాయంగా ఈ కేసులో ఇరికించింది. కాబట్టి సాక్ష్యాల్ని పరిశీలించి దయచేసి నా క్లయింట్ టామ్ని నిర్దోషిగా ప్రకటించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. డిఫెన్స్ వారి వాదనతో మీరు ఏకీభవిస్తున్నారా? మీరేమంటారు పీపీ గారు? యువర్ ఆనర్, ఇదంతా పచ్చి అబద్ధం. కేవలం టామ్ ని కాపాడడానికే ఈ సతీష్ అనే వ్యక్తి ఈ నేరాన్ని తను ఒప్పుకుని పోలీసులకి లొంగిపోయాడు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఈ సతీషే రాణి మీద అత్యాచారం చేశాడని నిరూపించడానికి హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన మెడికల్ రిపోర్ట్స్ ఉన్నాయి. టెక్నికల్గా రిపోర్ట్స్ కనిపిస్తూ ఉండగా పీపీ గారు ఇది అబద్ధం అని చెప్పడంలో అర్థమే లేదు యువర్ ఆనర్. అనవసరంగా కోర్టు సమయాన్ని వృధా చేయకుండా నా క్లయింట్ టామ్ని నిర్దోషిగా విడుదల చేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొన్న టామ్కిచ్చిన బెయిల్ను రద్దు చేస్తూ అతన్ని కస్టడీలోకి తీసుకోవాల్సిందిగా పోలీసు వారిని ఆదేశించడమైనది. అవును, పిల్లలేరి? నాకు చాలాసేపటి నుంచి కనపడలేదండి. కనపడట్లేదా?